ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ వీడియోలో మీరు చూస్తుంది అది సేఫ్టీ వాల్ అండి. చుట్టూ ఏదైతే ఈ ఈ ఐకానిక్ టవర్ ప్రాంతం ఉందో దానికి మొత్తం ఒక గోడ మాదిరిగా దీన్ని నిర్మిస్తున్నారు. మంచి కాంక్రీట్ వర్క్స్‌తో. ఇదంతా కూడా యుటిలిటీ వర్క్స్ కోసం డిజైన్ చేసిన ప్లేస్ అండి. ఇక్కడ కూడా ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్‌తో మొత్తం ఇక్కడ వర్క్స్ ఐరన్‌తో ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారండి. చూడండి ఒకసారి మొత్తం ఇలా. ఇక్కడ ఎక్కువగా టవర్ 1 ఏరియాలోనే ఎక్కువ స్పేస్ ఉంటుందండి. టవర్ పక్కన మిగతా ఏరియాలో కంటే టవర్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ ఎక్కువ స్టెప్స్ కూడా ఉంటాయి దీనికి టవర్కి. చూడండి ఇదంతా అలాగే సైడ్ వాళ్ళు ఇదంతా కూడా సేఫ్టీ వాల్ అంతా ఇక్కడ నిర్మిస్తున్నారండి. చూడండి ఇంకా ఈ టవర్ 1 ఏరియాలో ఇక్కడ క్రేన్స్తో ఆల్రెడీ నోట్స్ని లిఫ్ట్ చేసి ఫిక్స్ చేస్తున్నారు డయాగ్రిడ్ కాలమ్స్ మీద. చూడండి ఇక్కడ ఇంకో కొత్త క్రేన్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. కొత్తది ఆల్రెడీ 3 క్రేన్స్ ఉన్నాయండి. కొత్త క్రేన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. కొత్త క్రేన్ని ఈ హెవీ క్రేన్స్తో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని మీద ఈ నోట్స్ని ఫిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక నోడు ఇక్కడ ఫిట్ చేశారు. మిగతా నోడుకు కూడా వీటిని అంతా అరేంజ్మెంట్ చేస్తున్నారండి. కాకపోతే ఈ టవర్ 1 దగ్గర ఇంకా ఏసీఎస్ అంటే ఆటో క్లైమ్ సిస్టమ్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదండి. ప్రస్తుతానికి నోడ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. కింద సైడ్ యూటిలిటీ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఈ నిర్మాణాన్ని షాపూర్పాలెం వారు నిర్మిస్తారండి. చూడండి ఇదంతా ఎలా ఉందో. ఇక్కడ ఈ టవరు బ్యాక్ సైడ్ కూడా 2 డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిట్ చేశారండి ఆల్రెడీ. చూడండి కొత్తగా వేరే కూడా ఎరెక్షన్ చేస్తున్నారు. ఈ కనిపించేది కొత్త టవర్ క్రేన్ అండి. టవర్ క్రేన్ని ఫిక్స్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఇంకో కూడా హెవీ క్రేన్ కూడా ఉంచి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ని ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా యూటిలిటీ ఏరియాలో కాంక్రీట్ వర్క్స్ అన్నీ బాగా జరుగుతున్నాయండి ఎక్కువగా. ఇక ఈ ఎల్ఎన్టీ వర్క్స్ వారు చేపడుతున్న టవర్ 3, 4 అండి ఇవి. చూడండి ఇక్కడ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని నోట్స్ గిట్స్ అన్నీ ఫిట్ చేస్తున్నారు. ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఇక్కడ చేసి దీన్ని వర్క్ చాలా 3, 4 టవర్స్ మీద చాలా వర్క్లు జరుగుతున్నాయి ఫాస్ట్గా. చూడండి ఇదంతా ఆటో క్లైంబింగ్ సిస్టంలో ఏసీఎస్ టెక్నాలజీతో ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయండి. మొత్తం టవర్ చాలా బిజీగా వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ టవర్ ఏరియాలో నాన్ టవర్ ఏరియాలో కూడా వర్క్స్ నిరంతరం డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నారండి ఇక్కడ. చూడండి ఇదంతా చుట్టూ ఎలా జరుగుతున్నాయో నోట్స్ అవన్నీ ఎరెక్షన్ మొత్తం. ఇది పై భాగం ఉండి ఇది ఏసీఎస్ టెక్నాలజీతో ఆటో క్లైంబింగ్ టెక్నాలజీతో దీన్ని వర్క్ చాలా ఫాస్ట్ చేస్తున్నారు. చూడండి అంతా అన్ని వర్క్స్ అనేవి ఎలా జరుగుతున్నాయండి. ఇది నాన్ టవర్ ఏరియా అండి. ఇక్కడ యూటిలిటీ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయండి బాగా. చూడండి ఎంత హెవీ క్రేన్స్తో చేస్తున్నారు. ఈ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ దగ్గర స్టార్టింగ్లోనే ఇల్లే దీన్ని వర్క్స్ని కొంచెం ఫాస్ట్గా చేసేందుకు ఆటో క్లైంబింగ్ సిస్టమ్ని ఇక్కడ ఇల్లు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఫాస్ట్ వర్క్ చేస్తున్నారండి ఇల్లు. ఇక ఇక్కడ కనిపించేది ఎన్సిసి కన్స్ట్రక్షన్ వారు చేస్తున్న టవర్ 5 అండి. ఇక్కడ కూడా ఇప్పుడే కొత్తగానే ఈ ఆటో ఏసీఎస్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ కూడా కొన్ని ఫిట్ చేస్తున్నారండి. సైడ్ కూడా ఈ సైడ్ కోర్ వాల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఒకసారి అంతా ఏరియా అంతా ఇలాగా ప్రతి టవర్ దగ్గర డే అండ్ నైట్ వర్క్స్ ముమ్మరంగా జరుగుతున్నాయండి. చాలామంది వర్క్స్ ఆగిపోయినాయి అని చెప్పి పుకారు చేస్తున్నారు. అలాంటివి లేదండి. ఈ టవర్ ఏరియాలో కానీ అటు హైకోర్టు దగ్గర కానీ వర్క్స్ మటుకు ఎక్కడ ఆగలేదు. చూడండి ఇదంతా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో.
టవర్ 5 నా ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్నదండి ఇది. చూడండి అక్కడ వర్కర్స్ ఈ మొత్తం ఆ ఏసిఎస్ టెక్నాలజీతో మొత్తం వర్క్ చేస్తున్నారు. నోట్స్ ఆల్రెడీ ఫిట్ అయిపోయాయండి. ఈ హెవీ క్రేన్స్ ఉపయోగించి ఇక్కడ అన్నీ లిఫ్ట్ చేస్తారండి. చూడండి అలాగే ఇటు సైడు అటు టవర్ బ్యాక్ సైడ్ కూడా ఈ నోట్స్ని ఫిట్ చేస్తారు. ఇలా ప్రతి టవర్ దగ్గర 5 కనెక్ట్ టవర్స్ దగ్గర కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.